కోర్టు తీర్పు రాకముందే ఇల్లీగల్ అని ఎట్లా డిసైడ్ చేస్తారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం చూసాం, సజ్జనార్ ట్వీట్ ఏం చేశాడు, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని ఆయన కామెంట్ చేశాడు. ఇల్లీగల్ ఇన్ కనెక్షన్ అంటే కేసీఆర్ను ప్రశ్నించడం అనేది ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని అన్నాడు ఆయన. సో దాన్ని హరీష్ రావు వ్యతిరేకించాడు, ఆక్షేపించాడు, అభ్యంతరం చెప్పాడు. రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని కేవలం ఎంక్వైరీ చేయడం మాత్రమే, తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. న్యాయమూర్తులు అంటే కోర్టు తీర్పునిస్తుంది. సో విచారణ దశలో ఉండగా, ఈ కేసు విచారణ దశలో ఉన్నప్పుడు దీన్ని ఇల్లీగల్ అని ఫిక్స్ అయ్యారంటే, అంటే చట్టవిరుద్ధమైన పని అని మీరు నిర్ధారించుకున్నారంటే, ఆ మేరకు అధికారికంగా మీరు ట్వీట్ చేశారంటే, మీరు ముందుగానే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనబడుతోంది అని హరీష్ రావు అందులో చెప్పాడు. ఆ ట్వీట్లో ఇది సజ్జనార్ ట్వీట్కు కౌంటర్గా మాజీ మంత్రి హరీష్ రావు ఒక ట్వీట్ చేశాడు. ఇది తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇదే హాట్ టాపిక్. అండ్ హరీష్ రావు తన ట్వీట్లో ఏం చెప్తున్నాడంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గౌరవం మీరు ఇవ్వలేదు, ఇదేనా మీ సంస్కారం? ఖాకీ డ్రెస్ వేసుకొని రాజకీయ ఎజెండాలను అమలు చేయడం ఆల్ ఇండియా సర్వీసు రూల్స్కు విరుద్ధం అని హరీష్ రావు గుర్తు చేశాడు. ఇది అంటే సజ్జనారు ఖాకీ డ్రెస్సులో ఉన్న ఐపీఎస్ అధికారి, ఆయన రాజకీయ ఎజెండా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎజెండాను అమలు చేస్తున్నట్టుగా హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. అంటే తీర్పులు చెప్పాల్సింది, సరే ఇంతకుముందు చెప్పాడు, తీర్పులు చెప్పాల్సింది పోలీసులు కాదు కోర్టులు అని ఇంకోసారి అన్నాడు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ పైన ఇది కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఇది లీగలా అనేది ఫైనల్ కాదు అనేది ఆయన కంక్లూజన్. ఎవరిది? హరీష్ రావు. తర్వాత ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదన్నది కనీస న్యాయసూత్రం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుల్లో ఇది స్పష్టంగా ఉంది. తర్వాత అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్టబద్ధంగా జరిగిందా, చట్టవిరుద్ధంగా జరిగిందా అన్నది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5/2 ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒకటేమో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, దాంతోపాటు ఐటీ యాక్ట్, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్, వీటన్నిటి పైన ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ హయాంలో జరిగిన వ్యవహారం చట్టబద్ధమైందా, చట్టవిరుద్ధమైందా అన్నది ఆధారపడి ఉంటుంది, అంటే తేలవలసి ఉంటుందని హరీష్ రావు అంటున్నాడు. ఇందులో ఒకవేళ ఉల్లంఘన జరిగితే, అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆర్ ఐటీ యాక్ట్, వీటన్నిటిలో ఏవైనా ఉల్లంఘన జరిగితే అది కోర్టు తేల్చుతుంది అని చెప్పాడు ఆయన. సో సజ్జనార్ తన ట్వీట్లో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడడం పట్ల హరీష్ రావు పదే ఆక్షేపించాడు. సరే, ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించిన రూల్స్ 1968కు సంబంధించి తప్పు అని కూడా ఆయన చెప్పాడు. ఎవరు? హరీష్ రావు. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకునికి సంబంధించి ఇటువంటి తొందరపాటు ప్రకటనలు చూస్తుంటే ముందుగానే సిట్ అధిపతి ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా కనబడుతోంది. ఇది చట్టవిరుద్ధమైన వ్యవహారంగా ఆయనే ఒక తీర్పునిస్తున్నట్టుగా కనబడుతోందని అన్నాడు. కేసీఆర్ను గౌరవ ప్రతిపక్ష నాయకుడు అని సంబోధించలేదని కూడా మన హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ను అంటే ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆనరబుల్ అపోజిషన్ లీడర్ అని ఆయన సంబోధించలేదు అని అన్నాడు. అయితే
సజ్జనార్ చేసింది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆయన ట్వీట్లో ఏం చెప్పాడు, గజ్వేల్ ఎమ్మెల్యే కామా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాడు. గౌరవ ప్రతిపక్ష నాయకుడు అని అనలేదు. సో గౌరవ ప్రతిపక్ష నాయకుడని ఎందుకు సంబోధించలేదు అని హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్నాడు. సరే ఇదంతా ఒక పక్కన పెడదాం, ఒక ఒక సెకండ్ కోసం పక్కన పెడితే, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తి, అంటే మొత్తం ఆపరేట్ చేసిన వ్యక్తి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపిన వ్యక్తి, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు డైరెక్షన్లో ఈ మొత్తాన్ని నడిపిన ప్రణీత్ రావు, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏముందంటే, యాజ్ మెనీ యాజ్ 1200 phones were tapped, stated former SIB DSP ప్రణీత్ రావు ఇన్ హిస్ కన్ఫెషన్. అంటే అతని కన్ఫెషన్లో ఏముంది, 1200 మందికి పైగా మేము ఫోన్ ట్యాప్ చేసి పారేశామని ప్రణీత్ రావు చెప్పాడు. అండ్ ప్రణీత్ రావు కన్ఫెస్డ్ దట్ టు ద హైదరాబాద్ police about his involvement in the phone tapping operation. According to Pranit Rao's confession, over 200 phones were tapped, so and so, including those of judges and political leaders, opposition leaders, and their family members, media personalities, journalists, and real estate traders, businessmen, and those who are providing financial assistance to opposition parties. And Pranit Rao said that he was in touch with the staff from time to time through 8 phones. 8 phones అంటే 8 ఫోన్లతో తాను ఎప్పటికప్పుడు తన స్టాఫ్తో టచ్లో ఉంటున్నట్టుగా చెప్పాడు. ఏ స్టాఫ్ తెలియదు, ఎదర్ సిఎంఓ స్టాఫ్ ఆర్ ఎస్ఐబి స్టాఫ్. అఫీషియల్లీ 3 phones హ్యాడ్ బీన్ అసైన్డ్, అంటే 3 ఫోన్లు నా దగ్గర ఉండేవి, మిగతా 5 ఫోన్లతో ఆపరేట్ చేస్తుండే. హౌవెవర్ అదర్ 5 phones హ్యావ్ బీన్ యూజ్డ్ రెగ్యులర్లీ ఫర్ మానిటరింగ్ ద ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ అంటే మొత్తం 8 ఫోన్లు అండి. 8 ఫోన్లలో 5 ఫోన్ల ద్వారా ఈ మొత్తం ఆపరేషన్ నిర్వహించేవాడిని అని చెప్పాడు ఆయన. అండ్ ది ఫార్మర్ ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు సెడ్ దట్ ద మనీ ఫ్రమ్ దోస్ హూ వర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద అపోజిషన్ వాజ్ సీజ్డ్. అంటే రాజకీయ ప్రత్యర్థులు, అప్పుడు ఎవరు రాజకీయ ప్రత్యర్థులు 2023 ఎలక్షన్స్లో, either కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఆ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు డబ్బు వెళ్లకుండా మేము అడ్డుకున్నామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో చెప్పాడు. తన ఒప్పుకోలు ప్రకటనలో ఉంది, ఇది కన్ఫెషన్ రిపోర్ట్లో ఉంది ఈ పాయింట్. అండ్ ప్రణీత్ రావు సెడ్ దట్ ద అమౌంట్ ఆఫ్ సీజ్డ్ మనీ హ్యాస్ ఆల్సో బీన్ షోన్ ఇన్ ద రికార్డ్స్ యాజ్ హవాలా క్యాష్. చూడండి, దాన్ని హవాలా సొమ్ముగా రికార్డులో చూపెట్టినట్టుగా అతను చెప్పాడు. అతను ఇంకేం చెప్పాడు, ఈ సెడ్ దట్ ద ట్యాపింగ్ వాజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్ట్వేర్ అని చెప్పాడు. ఇట్ వాజ్ కన్ఫెస్డ్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు అండ్ దట్ ద ట్యాపింగ్ వాజ్ డన్ త్రూ 17 systems. బేగంపేటలో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో 17 systems ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కథ నడిపినట్టుగా ప్రణీత్ రావు చెప్పాడు. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ 56 స్టాఫ్ మెంబర్స్ వాజ్ అసైన్డ్. ఈ 17 systems దగ్గర తాను 56 మందిని పెట్టి పని చేయించినట్లుగా ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపాడు. ఓకే, అండ్ ది ఫార్మర్ ఆఫీసర్ రివీల్డ్ దట్ ద ప్రభాకర్ రావు ఆర్డర్డ్ అండ్ stopped the tapping after the Congress government came to power and ordered to destroy information related to the phone tapping. Over 50 new hard disks have been brought out the orders from Prabhakar Rao. He said that 17 hard disks contain the most important information was destroyed. All the data in pen drives, hard disks, laptops and other electronic items have been formatted. All the destroyed hard disks and other components were thrown away, he added. అంటే 50కి పైగా ఈ హార్డ్ డిస్కులు ఇవన్నీ వాడితే అందులో చాలా వాటిని ఆ సాక్ష్యాధారాలు ధ్వంసం చేయమని కోరితే తాను వాటిని తీసుకెళ్ళి బూసిలో పారేసానని చెప్పాడండి ప్రణీత్ రావు. సరే, ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలము
అండ్ హరీష్ రావు స్టేట్మెంట్, అంటే హరీష్ రావు ట్వీట్, దీన్ని నేను లింక్ చేస్తూ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలంలో ఉన్న అంశాలు అవి ఇల్లీగలా కాదా? ఇల్లీగల్ అని పోలీసులే నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేసిన దాంట్లో ఉంది, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టులో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో, అట్లాగే మావోయిస్టులు కానీ, ఉగ్రవాదులు కానీ, చట్ట వ్యతిరేకులు కానీ, లేకపోతే ఇంకా అసాంఘిక శక్తుల ఫోన్లను వినాలి, లేకుంటే ఇంకేదో చేయాలి, వాళ్ళ సమాచారం తెలుసుకోవాలి అంటే, గూఢచారి కార్యక్రమాలు నిర్వహించాలంటే దీనికి తప్పనిసరిగా కొన్ని అనుమతులు కావాలి. ఇవన్నీ తీసుకొని చేశారా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు సజ్జనార్ మీద హరీష్ రావుకు కోపం ఉండడం సహజం. కేసీఆర్ పట్ల భక్తిని ప్రదర్శించాలి కనుక కేసీఆర్ పట్ల తనకు అచంచలమైన విధేయత, ఆ కేసీఆర్కు నేను అచంచల విధేయుణ్ణి అని పాపం హరీష్ రావు పదే పదే రుజువు చేసుకోవడానికి సజ్జనార్ మీద ఈ రకంగా దాడి చేసినట్టుగా కనబడుతుంది. అంటే ఈ రకంగా ట్వీట్ ద్వారా దాడి చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. అదర్వైజ్ ప్రణీత్ రావు వాంగ్మూలం చూసినా, రాధాకృష్ణ వాంగ్మూలం చూసినా, దీంట్లో న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేయవలసిందిగా ఎవరు చెప్పరు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పరు, లేదా ఇంకొక XYZ వాళ్ళు ఎవరెవరినైతే టార్గెట్ చేశారో, ఎవరు టార్గెట్ చేశారనేది ఇక్కడ కీలకం. మళ్ళీ అది సస్పెన్స్, అది తేలకనే పోలీసులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసా కాదా అన్నది అంటిల్ అన్లెస్ ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ నోరు విప్పితే తప్ప, ఆయన నోరు విప్పి అవును నిజమే, ఇప్పటిదాకా ఈ మొత్తం కేసులో మనకు వినిపించిన పేర్లు ఏమిటి? మూడే పేర్లు. ఒకటి పెద్ద ఆయన, ఇంకొకటి బిగ్ బాస్, ఇంకొకటి సుప్రీం. ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు ఎవరో తేలితే, ఈ ముగ్గురు వేరు వేరైతే కాదు, ఒక్కరే. ఆ ఒక్కరినే పెద్ద ఆయన అంటున్నారు, బిగ్ బాస్ అంటున్నారు, సుప్రీం అంటున్నారు. అది ఎవరో తేలితే తప్ప ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసుగా కన్వర్ట్ కావడానికి సాధ్యం కాదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.